అలలపైనే నడచినావా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచినావా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. అలలు నాపై విసరి కొట్టగా నావ నిండుగా నీళ్ళు చేరెను. అలలు నాపై విసరి కొట్టగా నావ నిండుగా నీళ్ళు చేరెను. బ్రతుకు ఎంతో భారమాయను, బ్రతుకు ఎంతో భారమాయను. దేవు చేరే దారి లేదా, ఆదుకోవయ్యా, యేసయ్యా. అలలపైనే నడచినావా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. ఆయన అలలపైన నడిచినాడంట ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నడిచేటప్పుడు శిష్యులందరూ చూసి పడి అందుకు ముందు ఏమో ఈ అలలపైన ఏమో నడుచుకొని వస్తాండది, తెల్లని బట్టలు కప్పుకొనేసి ఏమైండొచ్చు దయ్యము అనుకునేసి భయపడినారంట. అప్పుడు వాళ్ళని చూసి భయపడద్దండి నేనే అన్నాడంట ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా చేద్దామా, నేనే అన్నాడంట. సో ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే అలలు నిండుగా పొర్లుతున్నది, సముద్రము రేగుచున్నది. కొంతమంది బ్రతుకుల్లో చూసినట్లయినాను ప్రభువైన యేసుక్రీస్తు వస్తా అంటాడు నీ కాడికి. అయితే వాళ్ళ బ్రతుకుల్లో కొంచెం కష్టం వచ్చింటుంది. ఆ కష్టంని బట్టి ఏం చేశారంటే, అయ్యో నేను కష్టపడుతున్నానే, నేను బాధపడుతున్నానే, అయ్యో నా కన్నీరు చూసేవాళ్ళు ఎవరులే, మా తండ్రి ఉంటే నన్ను ఆదుకునింటారే, మా తల్లి ఉంటే నన్ను ఆదుకునింటుంది, మా బంధువులు నన్ను ఆదుకునింటారే, నన్ను అందరూ ఇచ్చి అనాథలుగా వెళ్ళిపోయినారే అనేసి వాళ్ళు ఒంటరితనంగా చాలామంది ఇట్లా ఒక ఒంటరి జీవితంలో ఉంటారనమాట. ఇంకా కొంతమంది చూసారంటే తన అప్పు బాధల్లో, అయ్యయ్యో నాకు ఎవరైనా వచ్చి అందిరా, నాకు చెయ్యి అందిరా, నాకు సహాయం చేయరా అనేసి ఇంకా కొన్ని మంది ఉంటారనమాట. సో ఇట్లా ఒక సిచ్యువేషన్లో కానీ మీరేమైనా ఉంటే, హల్లెలూయా, ఇట్లా సిచ్యువేషన్లో అనారోగ్యం సిచ్యువేషన్లో ప్రాణం పోయే సిచ్యువేషన్లో మీరేమైనా ఉంటే నా ప్రభు మీ కాడికి వస్తాడు. ఎట్లా వస్తాడు తెలుసా? ఆయన వచ్చేటప్పుడు మీరు భయపడతారనమాట. అయ్యో ఎవరు వస్తారనే ఆయన చెప్తాడు, భయపడద్దు నేనే ఏం అంటారు కదా, నేనే భూమిని ఆకాశం సృష్టించింది నేనే, నా ప్రియ కుమారుడా, నా ప్రియ సహోదరి, నా ప్రియ తల్లి, నేనే నేను ఆదుకుంటాను. వచ్చిన వెంటనే అయ్యా నువ్వేనా, నేనే నేను నడిచొచ్చా, నడువు, ఎక్కడ అల్లలపోయినా నడువు, నన్ను చూసుకున్నాడు. అది విశ్వాసము. ఆయన చూసుకొని ఆయన అడుక్కొని, ప్రభువా నా బ్రతుకులో ఎన్నో అల్లులు వచ్చినాయి ప్రభువా, ఎన్నో ప్రభా నా బ్రతుకు మునిగిపోతున్నది, ఆ పడుగులాగా మునిగిపోతుంది ప్రభు అనేసి నువ్వు ఈరోజు కన్నీటి ప్రార్థన చేసినట్లయితే నా ప్రభు నీ కాడికి వచ్చే సామర్థ్యుడు. ఆయన ఖచ్చితంగా నీ బ్రతుకుని మార్చేకి శక్తి గలవాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు, ఆయన నిజదేవుడు, ఆయన సమస్తము నీకోసము అన్నీ చేసేదానికి సమస్తము. నా లైఫ్లో చూసుకోండి, ఆయన నన్ను అన్నిటిలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ ఆనందముతో, నేను ఎంతో దుఃఖముతో ఎంతో బాధతో ఉన్నప్పుడు ఆయన పాటలే, ఆయన మాటలు, ఆయన పాటలు, ప్రభువా నన్ను కాపాడు అయ్యా, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను అన్నప్పుడు ఆ స్థితిని మార్చి, హల్లెలూయా, ఆ స్థితిని మార్చి మంచి ఒక స్థానంలో నన్ను దేవుడికి ఇచ్చాను. అందుకే దేవుని స్తోత్రం. ఈరోజు అల్లల్లపైనే నడిచిన నా యేసయ్య నీ బ్రతుకులను వస్తాడు. ఆయన మన బ్రతుకులో వచ్చి మన బ్రతుకుని మారుస్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.